కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. ఊరికే ఎందుకు తిరుగుతావ్? నీకు ఏదో ఇన్ఫర్మేషన్ ఉండే ఎవరి నుంచో ఏదో వస్తుందని ఎదురు చూస్తున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు గాయత్రి. నీ సుందరుడి నుంచి సందేశం వస్తుందని తెలిసి ఎదురు చూస్తున్నావు కదా. చూసావా, సుందరుడు అని పేరు చెప్పగానే మొహం ఎలా వెలిగిపోతుందో. గాయత్రి, నా సుందరుడు నా కోసం ఏదైనా పంపించాడా? సెక్యూరిటీ బాబా ఇవ్వమని చెప్పి నీకిచ్చాడా? ఏంటి గాయత్రి, ఏం మాట్లాడవు చెప్పు. నిన్నే, దయచేసి ఏదొక సమాధానం చెప్పు. ఏయ్, ఏం మాట్లాడవేంటి? తనంతగా బతిమలాడుతుంది కదా, తనకేదైనా పార్సల్ వస్తే ఇచ్చేవే. ఇదే నీ సుందరుడు నీ కోసం పంపిన పార్సెల్. ఈ పార్సెల్ ఈ రోజు నేను ఓపెన్ చేస్తా. వద్దే, తనకిచ్చేసి. తన చేతులతో తన సుందరుడిచ్చిన పార్సెల్ని అది ఓపెన్ చేస్తేనే తనకి తృప్తిగా ఉంటుంది. అదేం కుదరదు. ఈరోజు ఈ పార్సెల్ నేనే ఓపెన్ చేస్తా. సరేనా ఆనంది? నీ ఆరోగ్యం కోరుకునే నీ సుందరుడు. అంటే ఈ బాక్స్ లో ఆనంది ఆరోగ్యం కోసం ఏదో పంపించాడు. ఏంటి అది? ఏంటానంది, నీ సుందరుడు నిన్ను కలుస్తాడని మేమనుకుంటే మళ్ళీ పార్సెల్ పంపించడమేంటి? ఓహో, ఔషధ తైలం. అమ్మ తల్లి, మళ్ళీ నువ్వు మొదలు పెట్టావా? ఇకనైనా నన్ను ఏడిపించడం ఆపు. నిన్నని ఏం లాభం లేదు. నన్ను కలుస్తానని చెప్పి ఇంతవరకు కలవకుండా మొహం చాటేసిన ఆ సుందరుని అనాలి. ఇటివ్వు. అదేంటి అలా లాక్కున్నావు? నీ సుందరుడు ఉత్తరం ద్వారా పంపిన ఈ రాయబారాన్ని చదవాలి కదా. ఏం అక్కర్లేదు, ఎవరు ఈ ఉత్తరాన్ని చదవక్కర్లేదు. అదేంటి, నువ్వు కూడా చదవవా? చదవను. నా సుందరుడు నన్ను కలిసేంత వరకు నేను ఈ ఉత్తరాన్ని చదవను. ఏ ఆనంది, ఊరికే అబద్ధాలు చెప్పకు. మాతో ఇలా చెప్పి ఒంటరిగా కూర్చొని నీ సుందరుడు పంపించిన లెటర్ని చదువుకోవాలనుకుంటున్నావు కదా. ఓహో, ఈ ఆనంది సుందరుడెవరో చూడకుండానే లవ్ ట్రాక్ నడుపుతుందా? ఇదేదో మనం బాగా ఆలోచించాల్సిన మ్యాటరే. సల్మా, దాన్ని ఆట పట్టించింది చాలు, ఆపేసి. అది అసలే ఆ సుందరుడు తన్ని కలవలేదని బాధపడుతుంటే నువ్వింకా దాన్ని ఏడిపించుకో. తనేం బాధపడట్లేదు, అదంతా లవ్ ఫీల్, అంటే విరహ వేదన. చాలివే, పద పోంచేద్దాం రా. అదిప్పుడెక్కడొస్తుంది? ఆ లెటర్ చదివాక గాని రాదు. పద.
నొప్పులకి తైలం, దాంతోపాటు క్షమాపణలు చెప్తూ ఉత్తరం పెట్టి పంపిస్తే సరిపోతుందా? నీ అంతట నువ్వే కదా ఫంక్షన్కి వస్తాను అని చెప్పావు. ఆ రోజు ధైర్యంగా వచ్చి నా దిండి కింద ఈ లాకెట్ పెట్టిన నువ్వు ఫంక్షన్లో నన్ను కలవడానికి ఎందుకు భయపడ్డావు? నువ్వు వస్తావని ఎంత ఆశపడ్డానో తెలుసా? పూర్తిగా నిరుత్సాహపరిచేసి ఇప్పుడు ఉత్తరం పంపిస్తే నేను ఆనందపడిపోతాను అనుకుంటున్నావా? నా స్నేహితులు నీ పేరు చెప్పి ఎంత ఆట పట్టిస్తున్నారో తెలుసా? ఈ రాయబారాలు పంపే బదులు ఒక్కసారి కలవచ్చు కదా. నిన్నొకడు చంపడానికి వచ్చాడని చెప్తే నీకు ఆ విషయం గుర్తుండి కూడా ఏమీ తెలియనట్టు నా మీద కోపంతో ఏం జరగలేదని ఎందుకు చెప్పావు? నీకు నీ ప్రాణం కంటే నా మీద కోపమే ఎక్కువ. ఆ సుందరుడు ఎలా ఉన్నా అతన్ని అంగీకరిస్తానని చెప్పావే. ఒకవేళ నేనే ఆ సుందరుణ్ణని చెప్తే నన్ను అంగీకరించేదానివా? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నా నేను నిన్ను కలుస్తాను. నీకోసం నేను ఇంత తప్పిస్తూ ఉంటే నువ్వు మాత్రం నన్ను కలవకుండా తప్పించుకుని తిరగడం ఏం బాలేదు. నువ్వు చేసిన ఈ పనికి నా మనసు పడే ఆవేదన నీకు తెలీదు. నీ మనసులో ఆవేదనని తెలుసుకునే నేను నిన్ను కలుద్దామనే ప్రయత్నం చేశాను. నీ బాధని సుందరుడిగా అయినా ఎంతో కొంత తీరుస్తున్నాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నా మనసులోని బాధని ఎవరు తీరుస్తారు? ఇంతకు ముందు నన్ను అశ్విన్గా ద్వేషించినా నేనే సుందరుణ్ణి అని తెలిస్తే ఎంతో కొంత నువ్వు నన్ను అర్థం చేసుకుని నన్ను క్షమిస్తావని ఆనందపడేవాణ్ణి. కానీ ఈరోజు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేనే నీ సుందరుడు అనే విషయం తెలిసినా నువ్వు నన్ను ఇంకా ఎక్కువ ద్వేషిస్తావని భయంగా ఉంది. నువ్వు నన్ను ఎంత సహించుకున్నా సరే నేను సుందరుడిగా ఎప్పుడూ నీ వెంటే ఉంటాను. సుందరుడిగా నన్ను నువ్వు ఎంత ఇష్టపడుతున్నావో అలాగే అశ్విన్ లాగా కూడా నువ్వు నన్ను ఇష్టపడేలా నేను చేస్తాను. అశ్విన్గా నా మీద నీకు నమ్మకం కలిగిన తర్వాతే నీకు నా ప్రేమను చెప్పి ఆ తర్వాత నేనే నీ సుందరుణ్ణి అనే నిజం చెప్తాను. నిన్ను చూసే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను.